వార్తలను సమర్పిస్తున్నారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 26వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న దేవరకొండ పోలీస్ స్టేషన్ వివరాలు వెల్లడించిన నటుడు, డైరెక్టర్ ఉక్కుర్తి దుర్గారావు పాల్గొన్న అనన్య చిత్ర యూనిట్. జియో హాత్వే సిటీ కేబుల్ ఆధ్వర్యంలో సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థపై వేసిన కథనాలకు స్పందన. స్నేహజ్యోతి ఆధ్వర్యంలో 13,000 రూపాయల నగదు, వస్త్రాలు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు. ఏపీకి కేటాయించిన బడ్జెట్, కేంద్రం ఇచ్చిన భరోసాపై హర్షం వ్యక్తం చేసిన జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వరద ముంపుకు గురైన వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జిలుగుమిల్లి ప్రజా ప్రెస్ క్లబ్, పాల్గొన్న మీడియా ప్రతినిధులు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. సమాజంలో ఎంతో ఉన్నతమైన హోదా కలిగిన వారే జర్నలిస్ట్. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ పనిచేసేవారే పత్రికేయులు. సేవలో సైతం తమదైన శైలిలో స్పందించారు. జిలుగుమిల్లి ప్రజా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలం మేడిపల్లి, అల్లూరి నగర్ గ్రామాలలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొన్ని రోజుల క్రితం పెదవాగు ప్రాజెక్టు తెగి వరద ప్రవాహానికి ఇల్లు, సర్వస్వం కోల్పోయిన బాధితులకు జిలుగుమిల్లి ప్రజా ప్రెస్ క్లబ్ సైతం అండగా నిలిచింది. వారు పడుతున్న బాధలు, ఇక్కట్లను మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా తమ వంతు పాత్ర పోషించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అశ్వారావుపేట మండలంలో పెదవాగు ప్రాజెక్టు వచ్చిన భారీ వరద నీటి దాటికి ప్రాజెక్టు కట్ట తెగింది. వరద నీరంతా వేలేరుపాడు మండలం మేడిపల్లి, అల్లూరి నగర్ గ్రామాలపై పడి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇల్లు, సామాగ్రి వరద ప్రభావానికి గురయ్యాయి. వస్తువులు కొట్టుకుపోయాయి. కొన్ని ఇల్లు నేలకొరిగాయి. తమ వంతు సాయంగా జిలుగుమిల్లి ప్రజా ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పాలడుగుల రామకృష్ణ, అధ్యక్షులు కొప్పుల సాయి ఆధ్వర్యంలో సుమారు 150 కుటుంబాలకు ఆహార ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వరద బాధితులు కష్టంలో తోడై నిలిచారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చిట్టిబొమ్మ శ్రీను, ఉపాధ్యక్షులు చాపల లక్ష్మణ్, కార్యదర్శి సిరిశెట్టి రాఘవులు, డి లోకేష్, కడిమి సాయి, బి సందీప్, కోరకుల సత్యనారాయణ, కె రామాంజనేయులు, జాలా వంశీ, జయంత్, ఉస్సే సునీల్, మహేష్ పాల్గొన్నారు. మండలం పెదవాగు ఆనకట్ట తెగిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలు నిరాశ్రయలేరు. వారి కోసం జిలుగుమిల్లి ప్రెస్ క్లబ్ తరఫున 150 మందికి ఆహారం, కూరగాయలు అందజేయడం జరిగింది. ఇలాగ అందరూ కూడా మానవతా దృష్టితో ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం వెంటనే ఇలాగ సహాయంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇటీవలే ఆనకట్ట తెగిపోవడంతో దాంట్లో వేలేరుపాడు మండలానికి సంబంధించి మేడేపల్లి, అల్లూరు నగరం, మిగిలిన ప్రాంతాలు వరద ముప్పు గురయ్యి భారీగా ఇల్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది. దాని మీద స్పందించి ఈరోజు జిలుగుమిల్లి మండల ప్రజా ప్రెస్ క్లబ్ నుంచి మా టీం సభ్యులతో వచ్చి ఆహారం అందజేసి వాళ్ళకి నిత్యావసర సరుకులతో పాటు ఆహారం అందజేయడం జరిగింది. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో స్నేహజ్యోతి స్నేహితుల బృందం తోడు నీడుగా ఉంటుంది. మరోమారు వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. జియో హాత్వే సిటీ కేబుల్ ఆధ్వర్యంలో సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థపై సిటీ న్యూస్ వేసిన కథనాలకు దాతలు స్పందించారు. ఇప్పటికే ఆ ఆశ్రమంలో 20 మంది వృద్ధులు, వికలాంగులు, అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. వీరితో పాటు మంగళవారం రాత్రి అనాథలైన మరో 3 చేరినట్లు ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ తెలిపారు. ఆ 3 నిరాశ్రయులే తన వద్దకు రాగా కాదనలేకపోయినట్లు వెల్లడించారు. ఉన్నవారితోనే సీతామహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమం నడపలేకపోగా వీరికి తోడు మరో 3 రావడంతో మరింత భారం పెరిగిందని తెలిపారు. స్నేహజ్యోతి మిత్ర బృందంకు చెందిన కొల్లేపర ఆనంద్ తన వాట్సాప్ గ్రూప్ లో వరద ఉధృతి సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ దుస్థితి గురించి దృశ్యాలతోనూ జియో హాత్వే వేసిన సిటీ న్యూస్ ప్రసారం చేసిన కథనాలను పెట్టారు. దీంతో ఆ మిత్ర బృందం 13,000 రూపాయలను సమకూర్చారు. ఆ నగదుతో పాటు ఆయన మాతృమూర్తి ధనలక్ష్మి పేరు మీద గొడుగులు, నూతన వస్త్రాలతో పాటు పాత వస్త్రాలను సైతం కొల్లేపర ఆనంద్, శైలజ దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్, కొల్లేపర ఆనంద్లు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది సైతం నిత్యావసర సరుకులు అందించినట్లు జయవరపు శేఖర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్నేహజ్యోతి ప్రతినిధులు ప్రసాద్, గంగాధర్, కొల్లేపర ఆనంద్ సోదరి తదితరులు పాల్గొన్నారు. స్నేహజ్యోతి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఎప్పుడో చిన్ననాడు 10th క్లాస్ చదువుకున్నటువంటి పిల్లలు, అది కూడా పీజీ రాజా కాన్వెంట్ అని ఉండేది మనకి ఇక్కడ. అక్కడ 10th క్లాస్ చదువుకున్నటువంటి 1994 బ్యాచ్ ఈ రోజు కిడ్స్ కాన్వెంట్ గా మనందరం చెప్పుకుంటున్నటువంటి ఆ 10th క్లాస్ బ్యాచ్ కి సంబంధించినటువంటి ఈ విద్యార్థులంతా కలిపి జంగారెడ్డిగూడెంలో సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమానికి సంబంధించి వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని మీడియా ద్వారా తెలుసుకుని, ముఖ్యంగా మనందరికీ తెలుసు వాసవి ఆనంద్ అని అంటారు యాక్చువల్గా, కొల్లేపర శ్రీ ఆనంద్. ఆయన పరిచయం పెద్దగా అవసరం లేదు, కానీ అనేక సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేసుకుని వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక యువకుడు. ఈయన 1994 బ్యాచ్లో ఉండటంలో స్నేహజ్యోతి ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిపి ఒక 13,000 రూపాయలను ఈ రోజున ఆశ్రమ నిర్వాహకుడైనటువంటి మన శేఖర్ గారికి అందించిన కార్యక్రమంలో భాగస్వాములైనందుకు మేము సంతోషిస్తున్నాం. ప్రధానంగా కొల్లేపర ఆనంద్ గారి యొక్క తల్లి గారైనటువంటి కొల్లేపర ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఈ రోజున మరి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి గొడుగులు మరియు దుప్పట్లు, అదేవిధంగా వస్త్రాలని బహుకరించడం కూడా జరిగింది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే వృద్ధాశ్రమాలను నిర్వహించడం అనేది చాలా 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 కష్టమైన విషయం. కారణం ఏంటంటే ఒక వృద్ధుడు ఇంట్లో ఉంటేనే అందులో ఉండేటువంటి సాధక బాధకాలు, కంటికి రెప్పలా బిడ్డలు చూసుకున్న ఆ తల్లిదండ్రులు వాళ్ళతో ఉండేటువంటి అనుబంధం, అదంతా ఒక సబ్జెక్ట్. అలాంటి క్రమంలో ఈ నిరాదరణకు గురైన వృద్ధుల్ని ఎవరు చూస్తారు అనే క్రమంలో మరి ఎందుకు భగవంతుడు ఆయనకు ప్రేరణ కలిగించాడో ఈ శేఖర్ అన్నటువంటి వ్యక్తి తన జీవితం మొత్తాన్ని తనకు సంబంధం లేని రక్త సంబంధికులు కానీ వృద్ధుల కోసం కేటాయించేటువంటిది చిన్న విషయం కాదు. ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడటానికి కూడా మనకు అనుభవం, వయసు రెండు సరిపో. అంత త్యాగం ఆయన జీవితానికి చేసేసాడు. ఆ క్రమంలో ఆయన ఏదో ఇదంతా చేసుకుంటూ వెళ్తుంటే వర్షాల వల్ల ప్రతి సంవత్సరం ఇబ్బంది ఉంది. ఈ క్రమంలో కొల్లేపర ఆనంద్ లాంటి వాళ్ళు అండగా నిలబడటం, అనేక స్వచ్ఛంద సంస్థలు అండగా నిలబడటం, ముందు మీడియా జంగారెడ్డిగూడెంలో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండగా నిలబడి ఇదంతా ఒక ఎత్తు. కానీ ప్రభుత్వాలకు ప్రాపర్ అప్లికేషన్ కనుక ఖచ్చితంగా మన ఆశ్రమం నుంచి వీళ్ళు ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందనే నమ్మకం కూడా నాకుంది. కారణం ఏంటంటే వయోవృద్ధుల్ని నిరాదరణ గురైన వాళ్ళని ఆదుకునేటువంటి క్రమంలో ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మనకు ప్రజాప్రతినిధులు ఎన్నికై ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్గా రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి మంచి రోజులు వస్తాయి, స్థలం కూడా వస్తుందని నేను భావిస్తున్నా. సర్వేజన సుఖనుభవం, సంస్థలకు సుఖనుభవంతు. ఆనంద్ గారికి, కొల్లేపర శ్రీ ఆనంద్కి, వారి మిత్రులందరికీ, స్నేహజ్యోతి ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజున స్థానికంగా జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో మేము ఈ వాతావరణానికి, వరదలకి వీళ్ళు ఇక్కడ చూసిన ఇబ్బందుల్ని తెలుసుకుని మా పీజీ రాజా, ఇప్పుడు కిడ్స్ గా పిలువబడే మా పూర్వ విద్యార్థులు అందరూ కలిపి వీరికి ఎంతో ఇదోదంగా సాయం చేయాలని మేము కొంత అమౌంట్ కలెక్ట్ చేసి శేఖర్ గారికి, మన ధనకుమార్ అన్నయ్య గారి అందించాము. అంతేకాకుండా ఈ రోజున మా మాతృమూర్తి అయినటువంటి కొల్లేపర ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం వీరికి ఈ వాతావరణానికి ఉపయోగపడేలాగా గొడుగులు, బట్టలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత ఇలా జరగడానికి మీడియా ద్వారాగా తెలుసుకోవడానికి ముఖ్య కారణం మీడియా. అందులోనూ సోదరుడు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఎంతో మోటివేట్ చేసి మమ్మల్ని అందరినీ ఇలాగా సాయం చేస్తే బాగుంటుందని తెలియజేశారు. దీనికి దానికి అనుగుణంగా మేము కూడా ఎంతగానో సహాయం చేస్తాము. అందరూ కూడా పరిసర ప్రాంతాల అందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో పేదవారికి, అవసరమైన వారికి ఇతోధికంగా వారి తోచిన సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ మీడియా ముఖంగా మేము చేసేది చిన్న సహాయం అయినా సరే మా గ్రూప్ ద్వారాగా, మా 10th క్లాస్ బ్యాచ్ ద్వారాగా ఇది వరకు కరోనా టైంలో స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. మమ్మల్ని చూసి కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి మా ముందు బ్యాచ్ కానీ తర్వాత బ్యాచ్ కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా పేదవారిని ఆదుకుంటారని తెలియపరుస్తున్నాం. అంతే తప్పితే వేరే రకంగా కాదు. ఈ ఆశ్రమంలో ఎన్ని ఇబ్బంది పరిస్థితుల్లో ఒక ఇంట్లో ఉండడానికి, వర్షంలో బయట రావడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మన సోదరుడు శేఖర్ గారు కూడా ఎంతో వీళ్ళందరినీ సొంత మనుషుల్లాగా, సొంత బిడ్డలాగా, సొంత తల్లిదండ్రులాగా, అన్నదమ్ములాగా చూసుకుంటున్నారు. వారికి మా అందరి తరపున, మా బ్యాచ్ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పిలవంగానే వచ్చిన మా ధనకుమార్ అన్నయ్య గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతోందని టీడీపీ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సిటీ న్యూస్ తో మాట్లాడారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంయుక్తంగా కృషికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రతినిధుల ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి తూటికుంట రాము, సీనియర్ నాయకులు చిట్రోజు తాతాజీ, బొబ్బర రాజ్పాల్ కుమార్, పెన్మర్తి రామ్ కుమార్, పాతూరు అంబేద్కర్, షేక్ యాకూబ్ పాల్గొన్నారు. నిన్న కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వడం మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. 2 సార్లు వెళ్ళినందుకు ఈ రోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, పోలవరాన్ని పూర్తి చేయడం, రోడ్లు కూడా అదనంగా
శాంక్షన్ చేయడం, భవిష్యత్తులో ఇంకా ఏదైతే ఇంకెంత కావాలో మేలు అంత చేసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తామని చెప్తే యావత్తు ఆంధ్రప్రదేశే కాదు తెలుగు ప్రజలందరూ కూడా ఆనందపడ్డారు. ఎందుకంటే ఆనాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి మరి కనీసం కేంద్రం మీద ఏ రోజైనా మాకు అమరావతి కావాలని కానీ, అమరావతికి నిధులు కావాలని కానీ, పోలవరం ప్రాజెక్టు నిధులు కావాలి కానీ ఒక్క రూపాయి తెచ్చిన సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఆయన ఓన్లీ సొంత ప్రయోజనాల కోసం వెళ్ళాడు. 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. అంతేకాకుండా రాజధాని లేని రాష్ట్రం చేసి వీళ్ళ అనాథం చేశాడు ఆంధ్రప్రదేశ్ ని. నిన్న సీతారామన్ గారు చెప్పారు, అన్ని రాష్ట్రాల్లో రాజధాని ఉంది, ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేదు, అందుకనే ఆంధ్రప్రదేశ్ ఆదుకుంటామని చెప్పడం జరిగింది. మరి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాం, ఎన్డీఏ తరఫున కూడా. అంతేకాకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో నిరసన దీక్ష చేస్తున్నాడండి. దేనికండి? ఈ రోజు వినుకొండలో వాళ్ళ వ్యక్తిగత కక్షల మీద వాళ్ళు చంపుకుంటే ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు. దానికోసం ఏదో అన్యాయం జరిగిపోయింది, ఇక్కడ శాంతి భద్రతలు లేవని ఢిల్లీ నెట్ రోడ్డు మీద మరి ఈరోజు ధర్నా చేయడాన్ని, దీక్ష చేయడాన్ని హాస్యాస్పదంగా ప్రజలు భావిస్తున్నారు. ఎంతో మంది దళితుల్ని చంపినప్పుడు నోరు మెదపలేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు ఢిల్లీ వెళ్ళి నోరు మెదపలేదు. మరి ఇలాంటి ఎన్నో చేసిన వ్యక్తి ఈవేళ ఒక్క వ్యక్తిని, అది కూడా వాళ్ళ వ్యక్తిగత స్వయాన మీ చెల్లి షర్మిలమ్మ చెప్పింది, వ్యక్తిగత కక్షలు కూడా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సహకరించండి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏదో రకంగా కేంద్రం మీద అనేక నిధులు తీసుకునే ప్రయత్నం చేస్తే మీ సాక్షి మీడియా ద్వారా అనేకమైన బురద జల్లడం ఇప్పటికైనా మానుకొని దయచేసి ఆంధ్రప్రదేశ్ని మీరు ప్రతిపక్షం లేకపోయినా కూడా సహకరించాలని, లేనిపోయిన ఆరోపణలు మానాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుకు ఇవాళ 100% ఈ రాష్ట్రానికి న్యాయం జరిగింది. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓట్లు వర్షం కూటమిపై కురిపిస్తే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ మినిస్టర్ ఇవాళ వరాల జల్లు కల్పించారు. ఇది చాలా శుభ పరిణామం. మనస్ఫూర్తిగా మోడీ గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి, ఈ విషయంలో అపారమైనటువంటి కృషి చేసినటువంటి అనుభవ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి లక్ష్మణుడిగా వెనకుండి ప్రోత్సహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. ఏ రోజైతే ఈ రాష్ట్ర రాజధానికి రామోజీ గ్రూప్ ఆఫ్ అధినేత రామోజీరావు గారు అమరావతి అని పేరు పెట్టారో, 2015 అక్టోబర్ 22వ తారీఖు విజయదశమి రోజున అమరావతికి శంకుస్థాపన చేసే ముందు 3 రౌండ్లు హెలికాప్టర్ రౌండ్ వేసింది ఈ అమరావతి చుట్టూ. ఏంటనేది అర్థం కాల. తర్వాత చెప్తే 3 దేవతల యొక్క ఆశీర్వాదం, అక్షంతలు ఆ పొలిమేరు చుట్టూ వేస్తే ఎలాంటి దుష్ట శక్తులు కూడా అమరావతిని డిస్టర్బ్ చేయమన్నారు. యాజ్ ఏ క్రిస్టియన్ గా ఆ రోజు నేను అయితే నమ్మలేదు. ఇది అక్షర సత్యం. ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపించకుండా అమరావతిని కానీ లేదా పోలవరం కానీ ఇలాంటి నాశనం చేయాలని ఎన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేసినా అవన్నీ పటాపంచలైపోయినాయి. రామోజీరావు గారు పెట్టినటువంటి పేరు అమరావతి రాష్ట్రానికి చిరస్థాయిగా నిలిపోతుంది. ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు అమరావతికి ప్రకటించినటువంటి 15,000 కోట్లే కాకుండా 8 జిల్లాలకు ప్రకటించినటువంటి 400 కోట్లే కాకుండా పోలవరాన్ని ప్రకటించిన నిధులే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని, అందుకు అనుభవజ్ఞశాలి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కక్షలో కార్పణ్యాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి ధ్యేయంగా పయనిస్తున్నటువంటి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు. గ్రామాలలో నిర్వహించే ఆధార్ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా జియో హాత్వే సిటీ కేబుల్ ఆధ్వర్యంలో నడపబడుతున్న సిటీ న్యూస్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. పేర్లలో తప్పులు వచ్చినా, అడ్రస్లు మార్చుకోవాలన్నా తదితర అంశాలను ఆధార్ శిబిరాలలో ఉచితంగానే మార్చుకునే వెసులుబాటు ఉందని ఆయన తెలిపారు. నమస్కారాలు. మనకి జంగారెడ్డిగూడెం మండలంలో మనకి 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మనకి ఆధార్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. ఎందుకంటే ముందు 0 to 5 years పిల్లలకి మీకు అంగన్వాడీ సెంటర్స్ నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా మీకు లబ్ధి పొందాలంటే ఆధార్ కార్డు అడుగుతారు. ఈ ఆధార్ కార్డు తీసుకోవాలంటే మనకి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము గవర్నమెంటే ప్రత్యేకించి మనకు
ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఈ వేగవరంలో నిన్న జరిగింది. 55 మంది వరకు నిన్న ఉపయోగించుకున్నారు. అలాగే ఈ రోజు మనకి శ్రీనివాసపురంలో జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి. అలాగే ఆధార్లో కరెక్షన్స్ ఉన్నా కానీ మనకు ఆధార్ కార్డు అంటూ ఉంటుంది. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, లేదా ఇంటి పేరు తప్పు ఉంటాయి, లేదా డోర్ నెంబర్ తప్పు ఉంటుంది. ఇవన్నిటిని కూడా కరెక్ట్ చేసుకోవటానికి ప్రభుత్వమే మనకి ఫ్రీగా ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఆధార్ సెంటర్లకి వచ్చి మీ యొక్క ఆధార్ని కరెక్ట్ చేయించుకోవాల్సిందిగా మీ అందరిని కూడా కోరుతున్నాం. రేపు మళ్ళీ లక్కవరంలో జరుగుతుంది. మనకి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క ఆధార్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మన మండలంలో జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఎక్కడికైనా వెళ్ళి మీరు ఆధార్ ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు అందరినీ కూడా తెలియక మన ఇంటి దగ్గరే కూర్చుని ఉంటారు. ఆ పిల్లల్ని తీసుకుని వచ్చి ఆధార్ సెంటర్లో ఒక ఆధార్ కార్డు అనేది మనం ఏర్పాటు చేసుకోగలిగితే రేపు మనకి ఆధార్ సెంటర్లో, అంగన్వాడీ సెంటర్లో కూడా ఆధార్ లేకపోతే మీకు ఇచ్చే ఎగ్ కానీ మీకు ఇచ్చే ఫుడ్ కానీ అన్నిటిని కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి అందరూ కూడా ఆధార్ తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. సినిమా షూటింగ్లకు ఎంతో అనుకూలంగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు ఉన్నాయని అనన్య చిత్రం డైరెక్టర్ బి ప్రసాద్ రాజు తెలిపారు. ప్రముఖ హీరో సుమన్ ప్రధాన పాత్రలో నూతన నటీనటులతో నిర్మాణం జరుపుకున్న దేవరకొండ పోలీస్ స్టేషన్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం అంబికా హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దేవరకొండ పోలీస్ స్టేషన్ లో ముఖ్య పాత్ర పోషించిన ఉక్కుర్తి దుర్గారావు, సీనియర్ జర్నలిస్ట్ పిఆర్ఓ కెఎస్ శంకర్రావుతో కలిసి డైరెక్టర్ ప్రసాద్ రాజ్ సినిమా విశేషాలు తెలిపారు. మాదక ద్రవ్యాలు, మహిళల కిడ్నాప్, రియల్ ఎస్టేట్ మోసాల గురించి ఈ చిత్రంలో దర్శకుడు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ అన్ని వర్గాలను అలరించే రీతిలో నిర్మించారని తెలిపారు. ఈ సినిమా జంగారెడ్డిగూడెం, హైదరాబాద్, దేవరకొండ తదితర ప్రాంతాల్లో ఎంతో వ్యయ ప్రయాసాలతో నిర్మాణం జరుపుకున్నట్లు తెలిపారు. సుమన్ కు పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో తనదైన సహజ శైలిలో నటించారని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉక్కుర్తి దుర్గారావు ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించారని, గతంలో కూడా ఆయన కొన్ని సినిమాల్లో నటించిన ఇందులో పోషించిన పాత్ర గుర్తింపు తెస్తుందని పేర్కొన్నారు. త్వరలో దుర్గారావు నేతృత్వంలో ఫాల్స్ అనే కొత్త చిత్రాన్ని నిర్మించనున్నట్లు డైరెక్టర్ ప్రసాద్ రాజు తెలిపారు. ఈ ప్రాంతంలో తన డైరెక్షన్ లో నిర్మించిన అనన్య చిత్రం విజయం సాధించడంతో మరికొందరు చిత్ర నిర్మాణం కోసం ముందుకు వస్తున్నారని తెలిపారు. ఉక్కుర్తి దుర్గారావు మాట్లాడుతూ దేవరకొండ పోలీస్ స్టేషన్ మంచి సినిమా అవుతుందని, ప్రేక్షకులకు నచ్చుతుందని, దీన్ని విజయవంతం చేయాలని కోరారు. పిఆర్ఓ శంకర్రావు మాట్లాడుతూ అనన్య విజయంతో మరెందరో ఈ ఏరియాలో సినిమాల నిర్మాణ కోసం ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. అందమైన లొకేషన్లు ఉన్నాయని, ప్రజలు మీడియా సహకారం బాగా ఉందని, అందుకు కొత్త సినిమాలు మొదలు పెట్టడానికి పలువురు సిద్ధంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. అనన్య సినిమా సక్సెస్ తో ఈ ప్రాంతంలో ఇంకా 2-3 సినిమాలు తీయటానికి ముందుకొచ్చారు. రేపు 5వ తారీఖు తర్వాత ఇంకో సినిమా ముహూర్తం కూడా జరగబోతుంది. దానికి డైరెక్టర్ గారు కూడా ప్రసాద్ రాజు గారే, కోయిలగూడెం ఆయన ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉండే ప్రజల సహకారం, అదేవిధంగా అధికారుల సహకారం, మీడియా సపోర్టు, ఇక్కడ ఉండే లొకేషన్స్ బేస్ చేసుకుని అనన్య సినిమాలో తీసిన పాటలు అన్ని గమనించిన తర్వాత ఇక్కడ చాలామంది దృష్టి పెట్టారు. త్వరలో టీం కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ రాబోతుంది. వచ్చి మన లొకేషన్స్ సర్వే చేసుకుని సినిమా తీయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ సినిమా వ్యాపారం విస్తరించగలిగితే మరి మన ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుద్ది. సినిమా అంటే కోట్ల రూపాయల వ్యవహారం. అనన్య సినిమాకే దాదాపుగా మేము 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే దాదాపు 1.5 కోటి ఈ ప్రాంతంలోనే సర్క్యులేషన్ అయింది. ఎవరికైతేనే, హోటల్కి అయితేనే, లాడ్జ్కి అయితేనే, లేకపోతే కూరగాయల కొట్టుకు అయితేనే, ఎవరికైతేనే. అదేవిధంగా ఒక 4-5 సినిమాలు ఇక్కడికి వస్తే మన ప్రాంతం కూడా అన్ని రకాలుగా బాగుంటుంది అనేది మన డైరెక్టర్ నిర్మాత ఉద్దేశం. దేవరకొండ పోలీస్ స్టేషన్కి సంబంధించి దుర్గారావు గారు ఇక్కడ రేపు 26వ తారీఖు సినిమా రిలీజ్కి ఏర్పాట్లు చేశారు. అయితే టెక్నికల్గా చిన్న క్లియరెన్స్ రావాల్సి ఉంది. అది క్లియరెన్స్ అయితే కనుక ఖచ్చితంగా సినిమా 26వ తారీఖు రిలీజ్ అవుద్ది. దానికి మరి స్థానికులుగా లేకపోతే ప్రేక్షకులుగా మన మీడియా కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి దుర్గారావు గారు కోరుతున్నారు. వారి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్యానర్ మీద ఈ దేవరకొండ పోలీస్ స్టేషన్ అనే సినిమాని మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కాళీచరణ్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన దుర్గారావు గారు, వీళ్ళ సారథ్యంలో ఈ సినిమాని నిర్మించారండి. ఈ సినిమా మ్యాక్సిమం అందరికీ నచ్చే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. ఈ సినిమాని మీరందరూ కూడా చూసి, ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరించి వాళ్ళని అభినందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ సినిమా రిలీజ్ 26 అనుకుంటున్నాం మేము. ఇది కన్ఫర్మేషన్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాం. 26
రిలీజ్కి రెడీగా ఉంది ఈ సినిమా. ఈ సినిమాని అందరికి ప్రేక్షకులందరికీ కూడా నచ్చే విధంగా అన్ని రకాల కంటెంట్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ఇది అందరికీ నచ్చుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ సినిమా నటీనటులు కాళీచరణ్ గారు, తర్వాత సుమన్, తర్వాత మన ఉక్కుర్తి దుర్గారావు గారు, ఇంకా కొత్త వాళ్ళండి మిగిలిన వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కలిసి నటించారు. ఈ సినిమాలో సుమన్ గారు మెయిన్ క్యారెక్టర్ అండి ఇందులో. ఈ సినిమా రియల్ ఎస్టేట్ బేస్ చేసుకొని అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేసే దాని గురించి ఉంటుందండి. కంటెంట్ అంతా కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఆ అమ్మాయిల్ని తీసుకెళ్ళినప్పుడు హీరో వెళ్ళి వాళ్ళని ఎలా గెట్ చేసి వాళ్ళని ఎలా కాపాడాడు, ఏ విధంగా ఉన్నది అనేది సబ్జెక్ట్ ఆ విధంగా వెళ్తుందండి కథ అంతా కూడా. అందుకే దీనికి దేవరకొండ ఇది పోలీసులు దాన్ని చేసి ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎలాగా వాళ్ళకి శిక్ష చేశారని చెప్పేది సబ్జెక్ట్ అండి. అలాగే ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా పాటలు కూడా బాగుంటాయి. ఈ సినిమాలో అంతా బాగున్నాయండి. ఇది మీకు 26వ తారీఖు ఈ సినిమా థియేటర్కి వస్తుంది. ఈ సినిమాని మీరందరూ కలిసి ఆదరించి అభిమానించి వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇలాగ మరికొన్ని సినిమాలు చేసే విధంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రొడ్యూసర్లను ఎంకరేజ్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనకు నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మనం ఇక్కడ సినిమా స్టార్ట్ చేయబోతున్నాం అండి త్వరలో. అది కూడా మన పెద్ద ఆయన దుర్గారావు గారు సారథ్యం ఉంటుంది. ఆయన సపోర్ట్ మీదే ఇక్కడ సినిమాని నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సినిమా పేరు వచ్చి ఫాల్స్ సినిమా. ఫాల్స్ అంటే క్రిమినల్, చట్టానికి ఎవరు చుట్టం కాదు, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించవలసింది అనే దాని మీద కాన్సెప్ట్తో ఈ సబ్జెక్ట్ వెళ్తుందండి. మన ఏరియాలోనే షూటింగ్ ఎక్కువ పర్సెంటేజ్ మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. దీంట్లో కూడా మన దుర్గారావు గారు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అండి. దీంట్లో డీసీపీ క్యారెక్టర్. జంగారెడ్డిగూడెం తర్వాత దేవరకొండ, హైదరాబాద్ లో కూడా ఈ షూటింగ్ కంప్లీట్ చేశారు. మన జంగారెడ్డిగూడెంలో ఇప్పటికీ 2-3 సినిమాలు చేశారు. ఇక్కడ ప్రొడ్యూసర్స్ కూడా మనకి ఇక్కడ ఈ లొకేషన్స్ అనుకూలంగా ఉన్నాయి, ఇక్కడ సినిమా చేయడానికి అనుకూలంగా ఉన్నాయని మళ్ళీ ఇంతకుముందు అనన్య సినిమా తర్వాత ఈ సినిమా ద్వారా ఇక్కడ నిరూపించారు. ఎందుకంటే ఇక్కడ మన ఏరియాలో సినిమా చేయడానికి అన్ని రకాల లొకేషన్స్ అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ తక్కువ బడ్జెట్ లో సినిమాని ఇక్కడ బాగా చేయొచ్చు. అలాగే మన దుర్గారావు గారు లాగా ఇక్కడున్న ప్రొడ్యూసర్స్ ముందుకొస్తే ఇంకా మంచి సినిమాలని మన జంగారెడ్డిగూడెం నుంచి చేయొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పి దాత్రిరెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం ముక్కంటి, ఏలూరు, నూజివీడు రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎస్ఎస్కే కాజావలి, వై భవానీ శంకరి, జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పూల ముక్కలు, పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన దాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధి సంక్షేమ పథకాలు, జిల్లాలో కొనసాగుతున్న కార్యక్రమాలు కొనసాగించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన దాత్రిరెడ్డికి జెడ్పీసీఈఓ కె సుబ్బారావు, ఏలూరు తహసీల్దార్ మురార్జీ, పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్విని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధుల్లో చేరిన దాత్రిరెడ్డికి కలెక్టర్ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. పాడేరు సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్న దాత్రిరెడ్డి ఏలూరు జిల్లాకి జాయింట్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామానికి చెందిన దాత్రిరెడ్డి 2019లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. ఐపీఎస్ శిక్షణ సమయంలోనే మళ్లీ సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 46వ ర్యాంక్ సాధించారు. నా పేరు ధాత్రి. నేను హైదరాబాద్ తెలంగాణ నుండి. నేను 2020 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఏలూరు జేసీగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికంటే ముందు నేను సబ్ కలెక్టర్ పాడేరుగా చేశాను డిసెంబర్ నుండి. అంతకంటే ముందు అనకాపల్లిలో అసిస్టెంట్ కలెక్టర్ గా ట్రైనింగ్ చేస్తున్నాను. ఇక్కడ కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాను. థాంక్యూ. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఏలూరు పట్టణానికి చెందిన జనార్దన స్వామి ఆలయ భక్తులు శ్రీ 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 త్రిధర్ని శ్రీమన్నారాయణ రామానుజ చనజీయ స్వామీజీ వారి సేవా సంస్థ శ్రీ జనార్దన వికాస తరంగిణి ఆధ్వర్యంలో 12 సార్లు అల్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధ సేవా కాలాన్ని శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. ఆలయ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులకు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి తగిన వసతి సౌకర్యం, ప్రసాద ఏర్పాట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం వికాస తరంగిణి సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ గోకుల తిరుమల పారిజాతగిరి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఏలూరు పట్టణానికి చెందిన జనార్దన స్వామి ఆలయంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో స్థాపించబడిన శ్రీ జనార్దన వికాస తరంగిణి భాగవత గోష్ఠిచే మన పారిజాతగిరి క్షేత్రంలో 4 రోజుల పాటు మన వైష్ణవ సంప్రదాయంలో పండిత రాల్వార్లు అనుగ్రహించిన నారాయణ దివ్య ప్రబంధ సేవాకాలాన్ని
అత్యంత వైభవంగా 4 రోజుల పాటు మన ఆలయంలో నిర్వహిస్తూ ఉన్నాము. దానిలో భాగంగా సోమవారం ప్రారంభించిన ఈ నారాయణ దివ్య ప్రబంధ సేవాకాలము గురువారం వరకు కూడా మనకి ఆలయంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఏలూరు పట్టణానికి చెందిన జనార్దన వికాస్ తరంగిణి భాగవత గోష్ఠి సభ్యులు శ్రద్ధాభక్తులతో ఆళ్వార్లు అనుగ్రహించిన నారాయణ దివ్య ప్రబంధాన్ని సేవాకాలంగా మన ఆలయంలో పారాయణ చేయడం జరిగింది. వారందరికీ కూడా మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం, అదేవిధంగా మన ఆచార్యులు శ్రీ 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 తదండ్రి శ్రీమనారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలు వారికి లభించాలని కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, గంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు తునిగిపాటి దుర్గా మహేష్ బాబు శర్మ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చిన్ని వాసుస్వామి, కొల్లేపర కృష్ణారావులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. స్వామియ శరణమయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే మా లక్ష్యమని అన్నారు. అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామని, ఇందులో సందేహమే లేదని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని శాసన మండలిలో వెల్లడించారు. హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్ గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చేగల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్కలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా, మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్ గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం.
రెండోది ఇది బోత్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది. సిబిఎస్ఈ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ అని పెట్టారు. తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు. టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతారు. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్గా ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం, నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి, అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు, దాదాపు 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం. అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలలో 10 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నారు? ఎలా అడ్మిషన్స్ పెంచాలి, నాణ్యత ఎలా పెంచాలి, అసెస్మెంట్ ఎలా చేయాలి, టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్లా చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది, ఢిల్లీలో ఒక మోడల్ ఉంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అందరం చర్చిస్తున్నాం. అధికారులు కూడా ఒక టీం వేసాం, వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళు నివేదిక ఇచ్చినా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళి ఏం చేస్తున్నారో మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మీ ముందర పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు ముందర పెడతా వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మేము అమలు చేస్తాం. తన కుమారుడి మరణంపై తగు విచారణ జరిపి న్యాయం చేయాలని మృతుడి తండ్రి వెంకటేశ్వరరావు కోరుతున్నారు. వేలేరుపాడు ఎస్సీ కాలనీకి చెందిన సరిపల్లి అభినవ్ కుమార్ మరణించాడు. జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రిలో మృతదేహం ఉందని తెలిపారు. ఈ నెల 20వ తేదీన ఇద్దరు వ్యక్తులతో ఇంటి నుండి వెళ్లాడని, తరువాత కారులో ఎవరితో రాజమండ్రి వెళ్లాడో చెప్పారని తెలిపారు. 23వ తేదీన జంగారెడ్డిగూడెం ఐసీయూలో ఉన్నాడని సమాచారం అందించారని, తీరా వచ్చి చూస్తే మార్చురీలో మృతదేహం కనిపించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మరణంపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, నిజ నిజాలు తేల్చాలని కోరుతున్నారు. నమస్తే అండి, నా పేరు వెంకటేశ్వరరావు, సరిపల్లి వెంకటేశ్వరరావు. మాది వెలేరుపాడు గ్రామం. నేను వెలేరుపాడు గ్రామంలో గత 20 సంవత్సరాలుగా ఆర్ఎంపీగా వైద్యం చేస్తున్నాను. అయితే గత 23వ తారీఖున మా బాబు అభినవ్ కుమార్ అనే మా బాబు బయటికి వెళ్ళాడు. బయటికంటే శనివారం మా బాబు మేకల మురళి అనే కుర్రాడితో అశ్వరావుపేట వెళ్ళాడు. తర్వాత చల్లవరగూడెం వెళ్ళారని తెలిసింది, దగ్గరలో ఉన్న చల్లవరగూడెం వెళ్ళారని తెలిసింది. ఆ రోజు రాత్రి కూడా రాకపోవడంతో చాలా బాధపడ్డాము. మరుసటి రోజు ఆదివారం మురళి అనే కుర్రాడు ఇంటికి వచ్చేవాడు, తిరిగి వెలేరుపాడు వచ్చాడు. ఆ తర్వాత తను అడగగా, మా అబ్బాయి అని అడగగా తను చెప్పిన సమాధానం ఏంటంటే, మీ అబ్బాయి రాజమండ్రి వెళ్ళాడు, ఎవరో అన్నయ్య అంట కారులో వెళ్ళాడు అని చెప్పాడు. కారులో వెళ్ళడం ఏంటి, రాత్రి మీరిద్దరు చల్లవరగూడెం ఉన్నారుగా అని అడగగా, లేదు రాత్రి అయితే ఉన్నాము చల్లవరగూడెనా, ఉదయం మధ్యాహ్నం టైంలో మేము అశ్వరావుపేట తిరిగి వచ్చాము చల్లవరగూడెం నుంచి. అక్కడ మా అన్నయ్య కారు ఉన్నది, నేను రాజమండ్రి వెళ్తున్నాను అని చెప్పేసి తను రాజమండ్రి వెళ్ళాడని చెప్పడం జరిగింది మురళి అనే కుర్రాడు. అది జరిగింది. మరుసటి రోజు వస్తాడని చెప్పాడు మురళి అనే కుర్రాడు. మరుసటి రోజు మా అబ్బాయి అభినవ్ కుమార్ మా ఇంటికి రాలేదు. మళ్ళీ మరుసటి రోజు అడగగా వస్తా అన్నాడు, నాకు తెలియదు, తన దగ్గర ఫోన్ లేదు కదా, ఆ కారు అన్నయ్య ఎవరో నాకు తెలియదు అన్నారు. కారు అన్నయ్య ఎవరో తెలియదు అన్నప్పుడు, తెలియకుండా నువ్వు చూసావు కదా అని అడిగితే తను నాకు తెలియదు అని చెప్తూ వచ్చాడు. అట్లా 2 రోజులు గడిచిపోయింది. 3వ రోజు కూడా అడిగాము సోమవారం. అడగగా నేను ఇన్స్టాగ్రామ్లో మాట్లాడాను, తిరిగి వస్తా అన్నాడు, రాత్రికి వస్తాడు అని చెప్పారు. అది ఆదివారం అయిపోయిన తర్వాత మళ్ళీ సోమవారం చెప్పి వస్తాడు అని చెప్పారు. సోమవారం ఈవినింగ్ మాట్లాడాము, 5 గంటలకి సాయంత్రం మాట్లాడితే దేవరపల్లిలో ఉన్నాడు, రాత్రికల్లా వస్తాను నేను అని మీ అబ్బాయి చెప్పాడని చెప్పారు. ఆ తర్వాత ఆ రాత్రి అంతా రాలేదు. ఉదయకాలం సోమవారం పట్రా ముత్యాలు అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారు మా ఇంటికి ఉదయం 6 గంటలకే వచ్చి తలుపు కొట్టారు. పిలవగా బయటికి వెళితే తను అన్నది
మీ అబ్బాయికి సీరియస్గా ఉందంటండి. మా అబ్బాయి ఫోన్ చేశాడు, జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో సీరియస్గా ఐసీలో ఉంచారు అని చెప్పడం జరిగింది. వెంటనే మా అబ్బాయి మీ దగ్గరికి రావడం ఏంటి, మీ అబ్బాయి తేలటం ఏంటంటే, ఏమో మా అబ్బాయి వెళ్ళాడంట, మా అబ్బాయితో మీ అబ్బాయి వెళ్ళాడంట అని చెప్పారు. ఆ తర్వాత హడావిడిగా మేము జంగారెడ్డిగూడెం మా బాబు అని హాస్పిటల్లో ఉన్నాడని జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చూడగా తను మార్చురీ రూమ్లో ఉన్నాడు. దీని మీద మాకు పలు అనుమానాలు ఉన్నాయి. కావున ఈ అనుమానాలన్నీ తీర్చి ఏం జరిగింది ఏంటని నిజ నిర్ధారణ చేయగలరని ప్రార్థిస్తున్నాం. వేలేరపాడు మా అబ్బాయి శనివారం బయటికి వెళ్ళాడు, ఇంటికి రాలేదు. వస్తానని పక్కింటి అబ్బాయితో వెళ్ళాడు, ఆ అబ్బాయి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత అడిగాను మా అబ్బాయి ఎక్కడని. వేరే ఒక కారు వస్తే అసురాపేట నుంచి వెళ్ళిపోయాడు రాజమండ్రి అని చెప్పాడు అబ్బాయి. చూస్తున్నా సరే నా కొడుకు రాలేదు ఇంటికి. 4 రోజులు అయిపోయింది. ఆ తర్వాత 4వ రోజు నైట్ వాళ్ళ అమ్మ వచ్చేసి అబ్బాయిని తీసుకెళ్ళిన తల్లి వచ్చిందండి. మా అబ్బాయి అంట మీ అబ్బాయి రాజమండ్రి వెళ్ళాడంట, సీరియస్గా ఉంది, జంగారెడ్డిగూడెం వైద్యం నడుస్తుంది, బాగానే ఉన్నాడు అని చెప్పారు. మేము వచ్చేసరికి మా అబ్బాయి లేడు, చనిపోయాడమ్మా. పోలీసులు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ మాకు న్యాయం చేయండి అమ్మా. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలలో ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ నడుంలోతు నీళ్లలో దిగి వినూత్నంగా నిరసన చేపట్టారు. షర్మిలారెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులను పరామర్శించారు. వారి నుంచి నష్టపోయిన వివరాలను తెలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో అరుదైన శిశువు జన్మించింది. 2 ముఖాలతో పాప పుట్టింది. యూపీలోని సీతాపూర్ ఆసుపత్రిలో ఓ మహిళ సోమవారం అరుదైన బిడ్డకు జన్మనిచ్చింది. 2 ముఖాలు, 4 చేతులు, 4 కాళ్లతో పాప పుట్టింది. ఈ చిన్నారిని చూసేందుకు పలువురు ఆసుపత్రికి తరలివచ్చారు. పాపకు ఒక శరీరం అభివృద్ధి చెందిన మరో శరీరం అభివృద్ధి చెందలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 26వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న దేవరకొండ పోలీస్ స్టేషన్ వివరాలు వెల్లడించిన నటుడు, డైరెక్టర్ ఉక్కుర్తి దుర్గారావు పాల్గొన్న అనన్య చిత్ర యూనిట్. జియో హాత్వే సిటీ కేబుల్ ఆధ్వర్యంలో సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థపై వేసిన కథనాలకు స్పందన. స్నేహజ్యోతి ఆధ్వర్యంలో 13,000 రూపాయల నగదు, వస్త్రాలు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు. ఏపీకి కేటాయించిన బడ్జెట్, కేంద్రం ఇచ్చిన భరోసాపై హర్షం వ్యక్తం చేసిన జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వరద ముంపుకు గురైన వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జిలిమిల్లి ప్రజా ప్రెస్ క్లబ్, పాల్గొన్న మీడియా ప్రతినిధులు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.